హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంచీపురంలో ఉన్నాము. కాంచీపురం, కంచి అంటేనే కంచి పట్టి ఎంత ఫేమసో అక్కడున్న ఎన్నో మహిమాన్విత కలిగిన ఆలయాలు కూడా అంతే ఫేమస్. మరి ఈరోజు మనం ఉన్నదైతే కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర. ఆ గోపురం చూస్తేనే ఇంకా అమ్మవారి దర్శనం కలిగిపోయినంత ఆనందం అయితే కలుగుతోంది. కంచి బస్ స్టాండ్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకి గుడి అయితే కనిపిస్తుంది. ఇంకా గుడి యొక్క 4 గోపురాలు చాలా వైభవంగా కనిపిస్తాయి. ఈస్ట్ గోపురం అయితే రాజగోపురం చాలా పెద్దది, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గుడిలో అమ్మవారైతే ఒక పద్మాసనం వేసుకున్న తామర పువ్వులా కూర్చుని ఉంటారు. ఒక చేతితో చెరుకు, మరొక చేతితో తామర పువ్వు ఇంకా చిలుకని పెట్టుకుని ఉంటారు అమ్మవారు. అమ్మవారి యొక్క దర్శనం అసలు ఒక్కసారి చేసుకుంటే మరెప్పటికీ మర్చిపోలేము, అంత బాగుంటారు. ఇంకా ఇక్కడ అమ్మవారు విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారు నాకైతే రెసెంబుల్ చేసినట్టుగా ఉంటారు చూడ్డానికి. ఇంకా అమ్మవారు మరొక చేతిలో పాస అంకుశ చక్రాలు కూడా పట్టుకుని ఉంటారు. ఇంకా తల మీద నెలవంకని ధరించి గుడికి మధ్యలో సెంటర్ ఆఫ్ ద టెంపుల్లో అమ్మవారు కొలువై ఉంటారు. పార్వతీదేవి ఇక్కడే ఒక మామిడి చెట్టు కింద వేగవతి నది తీరాన ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి స్వామివారికి సేవలు అందించినట్టుగా చెప్తారు. ఇంకా ఆ తర్వాత స్వామివారు కనికరించి ఇంకా అమ్మవారికి స్వామివారికి తిరుకల్యాణం జరిగినట్టుగా కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి. తిరుకల్యాణం జరిగిన తర్వాత స్వామివారు అంటే ఇసుకతో అమ్మవారు ప్రతిష్ఠ చేసిన ఆ శివలింగం కంచిలోనే ఏకాంబరనాథ స్వామి ఆలయంలో ఉంది. పంచభూత లింగాల్లో ఒక లింగం ఆ ఏకాంబరనాథ స్వామిగా కొలుస్తున్నాం. ఇంకా అమ్మవారైతే ఇక్కడ ఈ గుడిలో కొలువయి మనందరినీ కాపాడుతున్నారు. కంచిలో శివకంచి, విష్ణు కంచి అని 2 భాగాలుగా చెప్తారు. శివకంచిలో శివాలయాలు ఎన్నెన్నో ఉంటాయి, ఇంకా విష్ణు ఆలయాలు విష్ణు కంచిలో చాలా ఉన్నాయి. మరి ఈ అమ్మవారి ఆలయం కంచికే ప్రాముఖ్యత చెందిన ఆలయం. మరి ఈ ఆలయం ఒక్కటే ఉందా అంటే అమ్మవారి ఆలయం ఒక్కటే ఉందా అన్న ప్రశ్న మనందరికీ వస్తుంది. అవునండి, కంచిలో ఉన్న ప్రతి ఒక్క శివాలయానికి ఉప ఆలయమైన అమ్మవారి ఆలయం ఇక్కడ మనం చూస్తున్న ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయమే. మిగతా ఎక్కడా కూడా మనకి కామాక్షి అమ్మవారి ఆలయం తనిగా కాంచీపురంలో అయితే కనిపించదు. అన్ని శివాలయాలకి కలిపి ఏకైక ఒకే ఒక్క ఆలయం ఇక్కడ మనం చూసే ఈ ఆలయం మాత్రమే. అందుకే ఈ గుడికి ఇంత ప్రాముఖ్యత. గుడిలో ఇంకా ఉప ఆలయాలు, ప్రాంగణాలు చూసినట్లయితే హయగ్రీవ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మహాలక్ష్మి ఇంకా విష్ణుమూర్తికి కూడా ప్రాంగణాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి యొక్క ప్రాంగణం చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది. అంటే 108 దివ్య దేశాలు ఉంటాయి కదా విష్ణుమూర్తి ఆలయాల్లో. ఆ 108 దివ్య దేశాల్లో ఒక దివ్య దేశం ఈ గుడిలో ఉంది. అంటే ఇది ఒక శివ విష్ణు ఆలయంగా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ శివ కుటుంబంతో పాటు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా మనం దర్శించుకునే భాగ్యాన్ని పొందగలుగుతాం. గుడిలో 4 స్వరూపాలుగా మనం కామాక్షి అమ్మవారిని దర్శించుకోగలుగుతాం. అంటే ఉత్సవ కామాక్షి, బంగారు కామాక్షి, తపస్ కామాక్షి, ఇంకా గర్భస్థానంలో మూల స్థానంలో ఉండే కామాక్షి అమ్మవారు. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, ధర్మశాస్త్ర వీళ్ళు కూడా ఈ గుడిలో కొలువై ఉన్నారు. గుడిలో లక్ష్మీదేవి ప్రాంగణానికి అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి అని పేర్లుంటుంది. అంటే దాని వెనుకున్న కథ ఏంటి అని చూస్తే, క్షీర సముద్రంలో ఆ సముద్ర మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఏంటి ఇంత నల్లగా ఉన్నాడు అని చెప్పి హేళన చేసినట్టుగాను, అందుకని తను అరూపంగా ఉండాలి అని చెప్పి శాపాన్ని పొంది ఆ శాపం పోగొట్టుకోవడం కోసం ఇక్కడ ఈ గుడిలో వచ్చి తపస్సు చేసి తన శాపాన్ని తను పోగొట్టుకుంది, మళ్ళీ స్వరూపాన్ని పొందింది. అందుకే అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి అన్న పేరుతో ఈ గుడిలో కొలువైనట్టుగా చెప్తున్నారు. ఈ గుడిలో లక్ష్మీదేవి యొక్క శిలాస్వరూపం చూసినట్లయితే చేతుల్ని మడుచుకుని అలా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా తనని దొంగచాటుగా విష్ణుమూర్తి చూసినట్టుగాను ఉంటాడు. అందువల్లే తిరుకల్వర్ అన్న పేరుని విష్ణుమూర్తి పొందాడు. కల్వర్ అంటే దొంగ, దొంగచాటుగా చూడడం వల్ల దొంగ. తిరు అనేది ఒక రెస్పెక్టివ్ వర్డ్. తిరుకల్వర్ అనే పేరుని విష్ణుమూర్తి పొందాడు. ఇక్కడున్న స్వామివారికి ఆదివరాహ పెరుమాళ్ అని చెప్పి కూడా ఒక పేరుంది. తపస్ కామాక్షి అమ్మవారి స్వరూపాన్ని చూసినట్లయితే చుట్టూ పంచ అగ్ని మీద అమ్మవారు
స్వామివారిని మనువాడడం కోసం తపస్సు చేసిన ఆ సంఘటనని రెసెంబుల్ చేసేలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఈ గుడిలో అన్నపూర్ణాదేవి అమ్మవారు అక్షయ పాత్రతో కొలువై ఉంది. ఈ గుడిలో కొలువై ఉన్న సరస్వతీదేవి 8 చేతులతో మనకి దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చి అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, విద్యార్థులు, వాళ్ళు ఎవరైనా అమ్మవారి యొక్క దీవెనలు పొందితే వాళ్ళకి స్టడీస్లో కాన్సన్ట్రేషన్ అంటే చక్కటి ఏకాగ్రత ఉండేలా అమ్మవారు చూసుకుంటుంది. అమ్మవారి యొక్క పరమ భక్తుడైన శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు ఇక్కడే అమ్మవారితో లీనమైనట్టుగా తెలుస్తుంది. అంటే అమ్మవారు తనకి మోక్షం ఇచ్చిన ప్రాంతంగా చెప్తారు. ఇక్కడ తన యొక్క శిలాస్వరూపాన్ని కూడా మనం చూడొచ్చు గుడిలో. ఈ గుడి యొక్క క్షేత్ర పాలకుడుగా భైరవుడిని చెప్తారు. ప్రతిరోజు కూడా ఇప్పుడు గుడి యొక్క దర్శనం పూజలు అన్నీ అయిన తర్వాత లాస్ట్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా, అప్పుడు గుడి యొక్క కీస్ భైరవ ప్రాంగణంలో భైరవుడి కాళ్ళ కింద పెట్టి తన పర్మిషన్ తీసుకునే పూజారి వారు ఆ కీస్ని ఇంటికి తీసుకెళ్తారంట. ఇది ఇప్పటి వరకు కూడా అలానే జరుగుతున్న ఒక ప్రాసెస్. ఈ గుడి కోనేరుని, ఈ గుడి తీర్థాన్ని పంచగంగ తీర్థం, పంచగంగ కోనేరు అంటారు. గుడి యొక్క ల్యాండ్ ఏరియా చూసినట్లయితే దాదాపు 5 ఎకరాల భూమి మీద నిర్మించబడింది. గుడిలో చక్కటి నందవనం కూడా ఉంది. గుడిలో క్యూ లైన్లో మనం వెళ్ళినంత దూరము కూడా అమ్మవారి యొక్క నామాల్ని అలా ప్లే చేస్తూ ఉంటారు. వాటిని స్మరిస్తూ అలా క్యూ లైన్లో ఉండే ఆ టెన్షన్, ఆ వెయిట్ చేసే ఆ ఫీల్ ఏది లేకుండా అలా మనల్ని మనం మేమొచ్చి క్యూలో నిలబడేలా ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మనకున్న స్ట్రెస్, ఆ టెన్షన్ అన్నీ పోయి అబ్బా అమ్మ ఒడిలో ఉన్నాము అన్నంత ఫీల్ అయితే కలుగుతుంది. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది గుడిలో. అయితే కంచి కామాక్షి అమ్మవారి గుడిలో తిరుకల్వనూర్ అని చెప్పబడే దివ్యదేశంలో శ్రీ ఆదివరాహ పెరుమాళ్ స్వామిగా కొలువైన విష్ణు అమ్మవారు పూజ చేసి ప్రతిష్ఠ చేసిన ఆ ఇసుకతో చేయబడిన పంచభూత లింగాల్లో ఒకటైన ఏకాంబరనాథ లింగం ఉంది కదా, ఆ గుడిలో నిలతింగల్ తుండం పెరుమాల్గా కొలువై ఉన్నాడు. అంటే శివాలయంలో ఒక దివ్యదేశం, ఇంకా అమ్మవారి ఆలయంలో మరొక దివ్యదేశం. మనకు అనిపిస్తుంది కదా విష్ణుమూర్తి ఆలయాలు చాలా ప్రాముఖ్యత కలిగిన వాటిని దివ్యదేశం అంటాము అని. కానీ ఆ దివ్యదేశాలు అమ్మవారి ఆలయంలోనూ ఇంకా శివాలయంలోనూ ఉండడం చాలా విశేషం. ఇక్కడున్న కామాక్షి అమ్మవారి ఆలయాన్ని త్రిశక్తి పీఠాల్లో ఒక్క పీఠంగా చెప్తారు. అంటే మధురై మీనాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవారు, ఇంకా కంచి కామాక్షి అమ్మవారు, వీళ్ళ ముగ్గురిని, ఈ 3 ప్రాంతాలని త్రిశక్తి పీఠాలుగా చెప్తారు. అందులో ఒకటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుడి. అంతేకాకుండా కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని త్రిశక్తి ఆలయంగా కూడా చెప్తారు. అంటే అమ్మవారి కళ్ళల్లో ఒక కంటిలో సరస్వతీదేవి, మరొక కంటితో మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నట్టుగా కూడా భావిస్తారు. గుడిలో గాయత్రి మండపంలో మధ్యలో 5 మెట్ల ఎక్కితే, అంటే పంచాక్షరి మంత్రంలో ఉన్న 5 లెటర్స్ ఉంటాయి కదా, అక్షరాలు, వాటిని ఆ 5 మెట్లు రిప్రజెంట్ చేస్తాయి. ఆ 5 మెట్లకి మీద అమ్మవారు కొలువై ఉంటారు. అంతేకాకుండా ఆ గాయత్రి మండపం ఏదైతే ఉంటుందో దానికి 24 స్తంభాలు ఉంటాయి. అంటే గాయత్రి మంత్రంలో ఉండే ఆ అక్షరాలని చెప్తారు ఆ 24 స్తంభాలుగా. గుడిలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఒక దివ్యదేశం ఉంది, తిరుక్కల్వనూర్ అంటారు. ఇంకా స్వామివారిని తిరుక్కల్వన్ అంటారు అన్నాను కదా, దానికి రీజన్ కూడా చెప్పాను కదా. మరి ఇక్కడ ఒక ఫన్నీ రెఫరెన్స్ ఎలా చెప్తున్నారంటే, ఒకసారి పార్వతీదేవి, లక్ష్మీదేవి ఒక కోనేరులో స్నానం చేస్తూ మాట్లాడుతుండగా విష్ణుమూర్తి ఒక చెట్టుకి వెనుక నుంచి, ఒక స్తంభానికి వెనుక నుంచి నిలబడి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వినడానికి ట్రై చేశాడంట. దీన్ని గమనించిన కామాక్షి అమ్మవారు విష్ణుమూర్తికి అంటే ఒక ఆటగా చిన్న పనిష్మెంట్ ఇచ్చిందంట. నిలబడు, కూర్చో, పడుకో అని చెప్పి. అవే స్వామివారి యొక్క ఆ సేవా కోలాలుగా చెప్తారు. సేవా కోలాలు అంటే నిలబడిన విష్ణుమూర్తి స్వరూపం, ఇంకా పడుకున్న రంగనాథ స్వరూపం, ఇంకా కూర్చున్న నారాయణమూర్తి స్వరూపం. ఇలా ఆ 3 స్వరూపాలు స్వామివారికి రావడానికి కామాక్షి అమ్మవారి కారణం అన్నట్టుగా కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి. గుడి యొక్క కోనేరు దగ్గర చూస్తే మనం స్వామివారి యొక్క ఈ 3 స్వరూపాలని కలిపి దర్శించుకోగలుగుతాం. కంచి కామాక్షి అమ్మవారి గుడిని కామకోటి నాయకి అమ్మవారి గుడిగా కూడా చెప్తారు. దక్షుడు చేసిన యజ్ఞానికి శివుడిని పిలవలేదు కాబట్టి పార్వతీదేవికి కోపం వచ్చి ఆ అగ్నికి ఆకృతి అవ్వడానికి నిప్పులోకి దూకేసింది. అప్పుడు పరమేశ్వరుడు సతీదేవి యొక్క ఆ కాలిన ఆ ఒంటిని తీసుకుని రుద్ర తాండవం చేశాడు. అలా చేసినప్పుడు అమ్మవారి యొక్క ఆ కాలిన ఒళ్ళు ఏదైతే ఉందో బాడీ పార్ట్స్ మొత్తం కూడా అలా చెదిరి పడిపోయాయి. అలా పడినప్పుడు నాభి స్థానం అనేది కంచిలో
ఇక్కడ ఈ కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉన్న ఈ ప్రాంతంలో పడినట్టుగా చెప్తారు. 51 శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠం కూడా ఒకటిగా భావిస్తారు. ఇంకా అమ్మవారి యొక్క ఆ నాభి స్థానం ఇక్కడ పడ్డం వల్ల నాభిపీఠం లేదా ఉద్యాన పీఠంగా కూడా ఈ గుడిని చెప్తారు. మేమైతే గుడికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే ఒక 7-7:30 అలా ఉంది. ఆ టైంకి కూడా గుడి అయితే ఫుల్ లైట్స్తో చాలా వైభవంగా కనిపించింది. డే టైం అయితే ఇంకా బాగుండేదేమో, బట్ ఈ లైటింగ్స్తో డే టైంలో తీసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నైట్ టైంలో ఈ గుడి యొక్క ఈ కలర్ఫుల్ లైట్స్తో గుడి యొక్క వ్యూ చూడాలని చెప్పి మేమైతే నైట్ టైం ప్రిఫర్ చేసి వచ్చాము ఈసారి. సో ఈ వీడియో నచ్చిన వారు ఇలా చూడండి, ఆ వ్యూ చూడాలనుకునేవారు తప్పకుండా ఆ లింక్ని చెక్ చేయండి. అంతేకాకుండా ఈ గుడికి సమీపంలో అమ్మవారి చేత ప్రతిష్ఠ చేయబడిన ఆ ఇసుక లింగం, పంచభూత లింగాల్లో ఒక లింగమైన ఏకాంబరనాథ స్వామి ఆ ఆలయం సమీపంలోనే ఉంది. ఆ గుడి వీడియో కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రాముఖ్యత చెందిన కంచిలో ఉండే ఏకైక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కుమరకోటం అంటారు. ఆ గుడి యొక్క వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చెక్ చేయండి. ఎన్నెన్నో ఆలయాలు, ఎన్నెన్నో మహిమాన్విత చరిత్రలు ఇవన్నీ కలిగిన ఆలయాలు కంచిలో చాలా చాలా ఉన్నాయి. మరి ఈ గుడిలో అందరూ వెళ్ళి అన్నిటినీ దర్శించుకోలేరు కాబట్టి మేము వెళ్ళి దర్శించుకునే ఆ ఆలయాలన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాము. ఆ ప్లేలిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆ గుడి కోనేరు దగ్గరికి ఉన్నాం కదా. ఇక్కడి నుంచి చూస్తే గుడి యొక్క విమానం కానీ, గుడి యొక్క 4 వైపులు ఉన్న ఆ గోపురాలు, 4 మాడ వీధుల్లో ఉండే గోపురాలు కూడా అలా వ్యూ అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్క చోటు నిలబడి అన్ని గోపురాలని చూడాలి అంటే ఆ కోనేరు దగ్గర ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా సూపర్గా కనిపిస్తుంది అన్నీ కూడా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే గుడి కోనేరులో ఈ ఫౌంటైన్స్, ఇంకా గుడి యొక్క గోపురానికి కలర్ఫుల్ లైట్స్ అంటే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్కి ఒక్కొక్క కలర్స్ మారే ఆ లైట్స్ అటువంటివన్నీ సెట్ చేస్తున్నారు. అంతేకాకుండా గుడిలో అక్కడక్కడ ఈ 3D ప్రింట్అవుట్స్, 3D కట్అవుట్స్తో స్వామివారు, అమ్మవారి యొక్క శిలాస్వరూపాలు ఇవన్నీ కూడా పెట్టి ఉంచారు. వాటిని కూడా మేమైతే చూసాము. ఈ గుడి అయితే మాత్రం ప్రతిరోజు కూడా సెలబ్రేషన్స్ ఉన్నట్టుగానే ఉంటుంది. డెకరేషన్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి. గుడిలో అయితే ఎక్కడా కూడా మనం చెత్త కానీ అటువంటివి చూడలేము. గుడి ఇప్పుడే రెనోవేట్ చేసి ఉంచారా అన్నంత వైభవంగా అయితే కనిపించింది. ఇంకా లోపల గర్భగుడిలో అమ్మవారి యొక్క స్వరూపం అయితే అస్సలు మర్చిపోలేము. అలంకరణ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అమ్మవారి యొక్క ఆ కరుణ, ఆ బ్లెస్సింగ్స్ మనందరికీ ఎప్పుడు తోడుంటాయనే నమ్మకం మనకి అప్పటికప్పుడు అమ్మవారి కలిగిస్తుంది గుడిలో అమ్మవారి దర్శనం పొందితే. ఇక్కడి నుంచి ఆ కోనేటి నుంచి ఇప్పుడు నేను మీకు చూపించే వ్యూ అయితే బయట ఉన్న రాజగోపురం, ఇంకా బంగారు విమానం, ఇంకా గుడిలో ఉన్న మిగతా 2 విమానాలు అంటే విష్ణుమూర్తి యొక్క గుడి విమానం, ఆ ప్రాంగణ విమానం, ఇంకా అమ్మవారి యొక్క ఆ ప్రాంగణ విమానం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. చూడండి చుట్టూ ఆ 4 మాడ వీధుల్లో ఉన్న ఆ 4 గోపురాలు కూడా చూపిస్తున్నాను. మీరు కంచిలో ఉన్న గుడ్లన్నీ చూడాలి అనుకున్నట్లయితే కంచి బస్ స్టాండ్లో దిగి ఒక ఆటో మాట్లాడుకున్నారంటే వాళ్ళైతే ప్రతి ఒక్క గుడికి మిమ్మల్ని తీసుకెళ్తారు. కానీ ఎలా ఉంటుందంటే మీరు అలా వెళ్ళి అలా దర్శనం చేసుకుని నెక్స్ట్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అదే మీరు విడిగా ఒక్కొక్క గుడికి సపరేట్ ఆటో అలా హైర్ చేసుకుని వెళ్తే నిదానంగా మీకు నచ్చినంతసేపు గుడిలో టైం స్పెండ్ చేసి వెళ్ళి దర్శించుకునేలా ఉంటుంది. సో చాయిస్ అయితే మీదే. మీకు ఎలా అంటే అన్ని గుడ్లు ఒకే రోజు కవర్ చేయాలనుకున్నవారు ఒక ఆటో హైర్ చేసుకోండి. లేదు నేను ఒక 4-5 డేస్ టైం తీసుకుని అన్ని గుడ్లు నిదానంగా చూడాలి అనుకునేవారు నడిచి వెళ్ళి చూడండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మేమైతే కంచికి వెళ్ళి అక్కడ ఒక 3 డేస్ టైం తీసుకొని కంప్లీట్గా ప్రతి ఒక్క గుడికి కూడా రూమ్ నుంచి నడిచే వెళ్ళామండి. అంత పీస్ఫుల్గా ఉంది, ఎక్కడ అర్జెన్సీ లేకుండా, ఎక్కడ క్రౌడ్ అలా లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే దర్శించుకున్నాము. మరి మేము పొందిన ఆ దర్శనం మీకు కలగాలని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందనే అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మంచి వీడియోలకి మీరు లైక్స్ అండ్ షేర్స్ చేస్తేనే రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా.
సో ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.